కొంచెం కిందికి పెట్టచ్చు. 5 4 3 2 1 girl, one boy. Okay. Two boys, one girl. Two boys, two girls. Two boys, two girls. What is? 4 girls, 3 boys. 4 and 3. 4 boys, 4 girls. 4 girls, 4 boys. Equal ఉంది. 4 equal. ఇంకా రెండిట్లో ఎవరిస్తే వాళ్ళే. 5 boys, 4 girls. 5 boys, 4 girls. అయ్యో ఇంత టెన్షన్ పెట్టి లాస్ట్లో ఇది కూడా ఫాల్స్ గేమ్ అని చెప్పినారు. మా పిల్లోళ్ళు మాత్రం ఆ పేపర్లతో ఆడుకోవడం మామూలుగా లేదు. మొత్తం నా మీద జల్లుతూ పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేశారు. బ్లూనా పింక్ అని ఎగ్జైటింగ్గా. మామూలుగా పార్టీలలో పిల్లలు అస్సలు ఉండరు మా దగ్గర. వాళ్ళ లోకంలో వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. అట్టాడిది ఈసారి మాత్రం అసలు ఆ పార్టీ వదిలిపోలేదు. వాళ్ళు పార్టీ మొత్తం పార్టిసిపేట్ చేశారు. ఎంత ఎగ్జైటింగ్గా పార్టిసిపేట్ చేశారంటే బ్లూనా పింకా అనేసి వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఏందో అర్థం కావట్లేదు. మొత్తం పార్టీ అయిపోయేంత వరకు ఎండింగ్ వరకు ఒక్కరు కూడా అక్కడి నుంచి కదలలేదు. పార్టీ ఫస్ట్లో ఆడిందే, దాని తర్వాత వాళ్ళు కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడాలు, వాళ్ళు కూడా క్యూరియస్గా ఎదురు చూడాలు భలే క్యూట్గా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఇంకొక ఫన్ గేమ్ అనమాట. ఏంటంటే ఆ డైపర్ అట్లా చేత్తో హోల్డ్ చేసి బాల్ ఇక్కడ మనం విసురుతా ఉంటే ఎక్కువ ఎంతమంది ఆ డైపర్లో నెంబర్ ఆఫ్ బాల్స్ ఎక్కువ హోల్డ్ చేస్తారో వాళ్ళే విన్నర్ అనమాట. అది ఫన్నీగా స్టార్ట్ చేసినారు. ఇక్కడ ఎవరు కపుల్స్ వాళ్ళకి వేస్తూ ఉన్నారు. పార్టీలో అంతా ఎక్కువ మంది పింకే వేసుకొని వచ్చారు. అందరూ ఆల్మోస్ట్ విషింగ్ ఫర్ గర్ల్ బేబీనే అనమాట. ఇంకా కొంతమంది పింక్ లేక వేసుకురాలేదు, లేకపోతే మొత్తం అంతా పింక్ పార్టీ అయిపోయిండేది. ఈ పార్టీ అన్న వాళ్ళు కూడా చాలా మంది పింకే వేసుకొని వచ్చారు. ఈ పార్టీ ఎప్పుడు జరిగిందంటే April 26 అనమాట. ఎగ్జాక్ట్గా 19 weeks 5 days అనుకుంటా. నాకు అప్పుడు స్కాన్ అయిపోయిన ఒక 2 daysలోనే ఈ పార్టీ సెలబ్రేట్ చేశారు మా వాళ్ళు. చెప్పినాను కదా, ఫ్రైడే నా స్కాన్ అయిపోయింది, సాటర్డే సండే ఇది పార్టీ అనమాట. నేను సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ అని రివీల్ చేసిందే పార్టీ కంటే ఒక రోజు ముందనమాట. మీరు ఇంతవరకు చూస్తున్న వీడియోస్ అన్నీ ముందే ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేసినవి, అంటే ఇంకా వరుసగా పెట్టాలి కదా, అందుకనేసి ముందే స్కెడ్యూల్ చేశాను. అండ్ రివీల్ కూడా నేను ఎందుకు తొందరగా చేయలేదంటే ఏదైనా అయిపోయిన వెంటనే చేయడం అనేది కొంచెం ఎందుకో మంచిది కాదేమో అనిపించింది. కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది అనిపించింది. అందుకే ప్రెగ్నెన్సీ కూడా ఆల్మోస్ట్ నేను డీటెయిల్స్ స్కాన్ అయిపోయిన తర్వాతే 5th month ఎండింగ్లో ఉన్నప్పుడు నేను రివీల్ చేశాను. ఈ గేమ్ విన్నర్ మా ఆయనే అనమాట. ఎక్కువ బాల్స్ హోల్డ్ చేశాడు డైపర్లో. ఇప్పుడు జెండర్ రివీల్ గేమ్స్ ఫైనల్. ఓకేనా? అందుకే బాయ్ ఆర్ గర్ల్ రాసాను. ఓకే ఫైనల్ అందుకే బాయ్ ఆర్ గర్ల్ అని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరేది వచ్చింది. కాపీరైట్స్ ఏమన్నా వస్తాయేమో అన్నట్టు దాన్ని మ్యూట్ చేసి పెట్టాము. ఇక్కడ ఏంటంటే ఈ సర్ప్రైజ్ అసలు తట్టుకోలేకున్నాం ఫ్రెండ్స్. నిజంగా అసలు లోపల టెన్షన్ అయితే మామూలుగా లేదు నాకు అప్పుడు. అమ్మో ఏమవుతుంది అనేసి. మా హస్బెండ్ అయితే న్యూట్రల్గా ఉన్నాడు. ఇప్పుడనే కాదు, సుహర్ష్ అప్పుడు కూడా సుభా ఏంటంటే నాకు ఎవరైనా ఓకే, ప్రాబ్లమే లేదన్నట్టు ఆయన ఉన్నాడు. బట్ నేను 2 pregnancies నేను గర్ల్ కోసమే ట్రై చేశాను. కొంతమంది అన్నారనమాట ఏంటంటే
ఏంటంటే ఫస్ట్ అబ్బాయి కాబట్టి వెనకాల ఎవరు వచ్చినా ఓకేలే, ఎవరు వచ్చినా సంతోషంగా ఉంటారులే అని అందరూ ఒకేలాగా ఉంటారని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్స్ ఉంటాయి. నేను గర్ల్ బేబీస్ కోసం ఎంత విష్ చేస్తున్నానో అది నాకే తెలుసు. ముందు వీడియోలలో మీకు కూడా అర్థమవుతుంది. సుహర్ష్ అప్పుడు కూడా నేను గర్ల్ బేబీ కోసం చాలా విష్ చేశాను, కానీ సుహర్ష్ బాయ్ పుట్టాడు. ఇప్పుడైనా ఆ దేవుడి దయ వల్ల నాకు ఒక మహాలక్ష్మి వస్తుందని ఎగ్జైటింగ్గా ఉన్నాను. అందుకే నేను అంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. మా హస్బెండ్ న్యూట్రల్గా ఉన్నాడు. కొంతమంది అడిగారు అన్నకు ఆల్రెడీ జెండర్ తెలిసేమో అందుకే అట్లా ఉన్నాడని. అక్కడ ఎవ్వరికీ జెండర్ తెలియదు, ఒక్కరికే. దివ్య ఇప్పుడు బోర్డు దగ్గర ఉంది కదా, ఆ అమ్మాయికి ఒక్కదానికే జెండర్ తెలుసు, మిగతా ఎవరికి తెలియదు. అది ఎక్కడ పగిలిపోతుందని భయంగా ఉంది. ప్లీజ్ పట్టుకోండి. రెడీ, ఫైనల్ రివీల్. ఫైనల్ ఫైనల్ ఫైనల్. ఓకే, కౌంట్ డౌన్. 4 3 2 1 గో. Beautiful baby, soft and bright. You're my sunshine, my pure light. ఆయన కావాలనుకున్నారు కదా. ఓకే, Boys sign up. బాయ్స్ అయినా పెట్టింది. సో ఫైనల్గా చూసారు కదా, ఈ వీడియో ఎడిట్ చేస్తున్నా కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది. ఓకే, నేనంతా మర్చిపోయాను. ఫైనల్గా ఎవరైతేమి మా బేబీ, నా బేబీ. సో ఎవరైనా ఓకే. దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నా, ఎవరైనా కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అదొక్కటే కోరుకుంటున్నా. నార్మల్గా ఏమైందంటే జెండర్ రివీల్ ఫ్రైడే అయింది కదా, నేను ఫ్రైడే సాటర్డే 2 days అసలు నిద్రపోలేదనమాట. అంటే మిక్స్డ్ ఫీలింగ్స్. వాట్ ఇఫ్ బాయ్ అయితే నేను ఎలా డైజెస్ట్ చేసుకోవాలి అంటే, కన్సీవ్ అయిన వెరీ ఫస్ట్ డే నుంచి అమ్మాయి అనేసి బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినాను అనమాట. అట్లా ఎవ్వరు ఫిక్స్ అవ్వకండి, ఎందుకంటే తర్వాత మనం అనుకున్నది రాకపోతే దాన్ని డైజెస్ట్ చేసుకోనికి చాలా టైం పడుతుంది. అండ్ ఈ టైంలో ఎమోషనల్గా ఉండడం అస్సలు మంచిది కాదు. అందుకే నేను ఎక్కువ ఆలోచించుకోకుండా ఎవరైనా ఓకే అన్నట్టు తర్వాత కొంచెం టైం పట్టింది లేండి, ఒక 2-3 రోజులు. బట్ ఫైనల్లీ తొందరగా అయినా రికవరీ అయ్యాను. ఎవరైనా ఓకే. బేబీ హెల్త్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు బాధపడుతున్నానంటే లోపల బేబీ కూడా ఫీల్ అవుతుంది కదా, మళ్ళీ ఇంకా బేబీకి ఎఫెక్ట్ అవ్వకూడదు. ఏ బేబీ అయినా నా ప్రాణం పంచుకొని పుడుతున్నారు కాబట్టి నేను వాళ్ళని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాను. బట్ స్టిల్ ఎక్కడో లేదు అన్న ఒక చిన్న తప్ప. ఏ తల్లికైనా బిడ్డలు ఎవరైనా ప్రాణం కంటే ఎక్కువే కదండి. కాకపోతే ఒక అరగంట పార్టీ అయితే డిస్టర్బ్ అయింది నా వల్ల. మా ఫ్రెండ్స్ అందరూ అప్సెట్ అయ్యారు. కాకపోతే ఆ ఎమోషన్ అప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేకపోయినాను అంతే. అండ్ అమ్మాయా అబ్బాయా అనేది మన చేతుల్లో ఉండదు కదా, భగవంతుడు మనకంటూ ఒకటి మూటగట్టి పెట్టింటాడంట. అవి మాత్రమే మనకు వస్తాయి, మనం కోరుకున్నవి మనకు రావంట. సో భగవంతుడు నాకు ఇది రాసి పెట్టాడు అనుకొని నేను సరిపెట్టుకుంటున్నా. అయినా సమ్టైమ్స్ ఇది 100% నిజం అనేది ఉండదు కదా స్కానింగ్లో. చూద్దాం డెలివరీ అయ్యేంతలోపు అని ఒక చిన్న ఆశ నాది. స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే బాయ్ అయినా ఇట్స్ ఓకే, కంప్లీట్లీ నేను యాక్సెప్ట్ చేశాను. ఎవరైతే ఏముంది అనుకోవచ్చేమో, కాకపోతే నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ అనమాట, నాకంటూ ఒక చిట్టి తల్లి కావాలి అనేసి. నాకు తెలియదు కదా దేవుడు నాకు ఏది రాసి పెట్టాడో. ఇట్స్ ఓకే. సుహర్ష్ అప్పుడు కూడా ఇలాగే అనుకున్నాను, కానీ సుహర్ష్ పుట్టిన తర్వాత సుహర్ష్ నాకు పంచ ప్రాణాలు అయ్యాడు. సో ఇప్పుడు కమింగ్ బేబీ కూడా అంతే. ఫస్ట్ అనిపించిద్ది, కానీ వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం మర్చిపోయి వాళ్ళే మన ప్రపంచం, వాళ్ళే మన పంచ ప్రాణాలు అయిపోతారు. అదైతే మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతా, అది నిజం కూడా. అది అండి నా జెండర్ రివీల్ పార్టీ. చాలా ఎగ్జైట్మెంట్గా, సర్ప్రైజ్గా, అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఈ పార్టీలో సంతోషం, నవరసాలు ఉన్నాయి దీంట్లో. బట్ స్టిల్ ఫైనల్గా హ్యాపీ. మా ఫ్రెండ్స్ అయితే చాలా హార్డ్ వర్క్ చేశారు, నాకు బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చారు, అలాగే నన్ను నవ్వించారు, అన్నీ చేశారు. చాలా చాలా హ్యాపీ, నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా సుహర్ష్ గురించి అడుగుతారా? సుహర్ష్ అయితే సేమ్ అండి, నేను కన్సీవ్ అయినప్పటి నుంచి వాడు కూడా చెల్లి చెల్లి అంటున్నాడు. ఈ పార్టీలో వాడు కూడా కొద్దిసేపు ఏడ్చాడు, కాకపోతే వాడు చిన్నపిల్లోడు కదా తొందరగా డైవర్ట్ అయిపోతాడు. తర్వాత వాడికి స్లోగా చెప్పనికి ట్రై చేస్తున్నాను, తమ్ముడు నాన్న తమ్ముడు నాన్న అని.
చిన్నపిల్లోడు కాబట్టి తొందరగానే యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఏం లేదు అక్కడ అంత ఏం ఉండదండి. మనం ఆ క్షణానికి అనుకుంటాం, వన్స్ వాళ్ళు ఈ ప్రపంచంలోకి వచ్చినారంటే మనం అన్నీ మర్చిపోతాము. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కూడా తల్లిదండ్రులుగా సుహర్ష్ ఒక అన్నలాగా మనమైతే కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తాము. ఇంకా సొసైటీ అంటారా, ఆ సొసైటీ గురించి తెలిసిందే అండి. అమ్మాయిలు ఉంటే అయ్యో అబ్బాయిలు లేరా అంటారు, అబ్బాయిలు ఉంటే అయ్యో అమ్మాయిలు లేరా అంటారు. వాళ్ళ గురించి మనకు అనవసరం. మనం హ్యాపీగా ఉండాలి అంతే. ఇట్స్ ఓకే. ఫ్యూచర్ డాటర్ ఇన్ లాస్ ఆర్ మై డాటర్స్ అంతే. ఇంకంతకు మించి ఏం అనుకునేదేం లేదు. కాకపోతే 1% హోప్ ఉందన్నా కదా, చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుంది. జెండర్ రివీల్ పోస్ట్ అందుకే ఫైనల్ గా పెడుతుంది. దగ్గర బాబుజీ జెండర్ రివీల్ పోస్ట్ తినే అందుకే జెండర్ ఇప్పుడు ఫైనల్ గా రివీల్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ దివ్య. ఏ పార్టీ అయినా కూడా మనకు కొన్ని పిక్స్ అయితే మ్యాండేటరీ కదా, అలాగా కొన్ని ఫోటోలన్నీ తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్యామిలీతో అలాగా కొన్ని అఫ్కోర్స్ నేను సుభా కూడా తీసుకున్నాము. ఇంకా సుహర్ష్ అంటారా, సుహర్ష్ చెప్పినాను కదండి, వాన్తో ఫోటోలు తీయాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. అది ఇంకా లాస్ట్లో మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఫ్యామిలీగా ఫోటోలు తీసుకొని ఇంకా పార్టీ ప్యాకప్ అనమాట. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందా? మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా ఫ్యామిలీని విష్ చేసి బ్లెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా బొజ్జులో ఉన్న చిన్ని కన్నయ్య ఆరోగ్యంగా ఆనందంగా పెరిగి బయటికి రావాలని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుంటా. బాయ్.